నిన్న రాత్రే పడుకోబోయే ముందు ఒక వీడియో ప్రస్తావించాను నేను. ఒక దారుణమైనటువంటి దాడి జరిగింది. పాకిస్తాన్‌లో బెలూచిస్తాన్‌లో ఒక అటాక్ జరిగింది. సాధారణ ప్రజలకు సంబంధించినటువంటి వెహికల్‌ని ధ్వంసం చేశారు. అదే దాడి చేశారు. బాంబులు పేల్చారు. ప్రాణాలు తీశారు. దాదాపు 7, 8 మంది వరకు అన్నటువంటి. ఇప్పుడు తాజాగా ఈ ఉదంతంలో కీలకమైనటువంటిది స్కూల్ బస్సును బ్లాస్ట్ చేశారు. సౌత్ వెస్టర్న్ ప్రావిన్స్ బెలూచిస్తాన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కి సంబంధించింది ఇది. కుజ్దార్ సిటీకి సంబంధించింది. లోకల్ అఫీషియల్స్ దాన్ని నడుపుతూ ఉంటారు. టోటల్‌గా 5గురు ప్రాణాలు కోల్పోయారు. అందులో 3 పిల్లలు ఉన్నారు. బస్సు డ్రైవరు, సెక్యూరిటీ గార్డు కూడా ప్రాణాలు కోల్పోయారు. దాదాపుగా 12 మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఆసుపత్రిలో చేర్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇందులో 12 ఏళ్ల అమ్మాయి, 16 ఏళ్ల అమ్మాయి, తర్వాత ఇంకో 12 ఏళ్ల అమ్మాయి కూడా ఉన్నారు. ఇందులో ఏ తీవ్రవాద సంస్థ కూడా మేము చేసామని ప్రకటించుకోలేదు. అయితే పాకిస్తాన్ దీన్ని తనకు అనుగుణంగా మలుచుకునేందుకు, అయ్యో వీళ్ళే ఉగ్రవాద చర్యలు చేస్తూ ఉంటారు, వీళ్ళు అక్కడ జరిగిన ఉగ్రవాద చర్యని భారత్ కంటగట్టే ప్రయత్నం, భారతదేశపు ప్రోత్సాహిత తీవ్రవాదులు ఈ పని చేశారు, బెలూచిస్తాన్ రెబల్స్ అనేవాళ్ళు భారతదేశానికి సహకారంతో పనిచేసేవాళ్ళు, వాళ్ళు చేశారు అన్నది. పాకిస్తాన్ లాంటి నీచ బుద్ధి, కమీన్ బుద్ధి మన దగ్గర ఉండదు. మనం చేయాలనుకుంటే ఆ తీవ్రవాద సంస్థల నాయకులను, సైన్యాన్ని లేపేశారన్న అర్థం ఉంటుంది. కానీ స్కూల్ బస్సుల జోలికి వెళ్ళేంత నీచానికి మనం దిగజారలేదు, దిగజారం కూడా భవిష్యత్తులో కూడా. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు ట్రంప్కి దగ్గర కావడానికి తమ వాళ్ళనే బలిపెట్టుకుంటుంది అంటే నేను అనుకోను. కానీ అక్కడ ఏదో జరిగింది, వాళ్ళల్లో వాళ్ళ సంఘర్షణ, అదేంటో బయట పెట్టరు.